బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పై ఫైర్ అయ్యారు ఎంపీ చామల. ఇది బీహార్ కాదు తెలంగాణ అన్నారు. తెలంగాణ రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేని నబీన్ ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడారంటూ మండిపడ్డారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు చేపట్టలేదంటూ ప్రశ్నించిన ఆయన 14 ఏళ్లు కేంద్రంలో ఉండి ఏం సాధించారని నిలదీశారు. నితిన్ నబీన్ గారు, మీరు కొత్తగా అధ్యక్షుడు కావచ్చు. మీ పార్టీ అధికారంలో 2014 నుంచి ఉంది. దేశంలో అవినీతిని కాపాడాల్సింది, అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ పార్టీది ఉండే. మరి 2014 నుంచి 2023 దాకా ఏటీఎంగా వాడుకుర్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని గురించి మాట్లాడిరు మీరు. మరి ఆ సమయంలో మీరు సెంట్రల్లో అధికారంలో ఉర్రు కదా, నడ్డా గారు ఏం చేయలేదని చెప్తుర్రా మీరు? ఇప్పుడు మీరు వచ్చిరు కాబట్టి మీరు ఈ భారతీయ జనతా పార్టీకి కొత్త దిశ నిర్దేశం చేస్తా అని చెప్తుర్రా? మరి నీతో పాటు నీ పక్కన కూర్చున్నటువంటి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు 2014 నుంచి ఈ రాష్ట్రంలో. మరి ఏటీఎంగా మారే సమయంలో నీ పక్కన కూర్చున్న వాళ్ళు నీకు చెప్పలేదా? మేము అధికారంలోనే ఉన్నాం, మనమే అధికారంలో ఉన్నాం సెంట్రల్లా, మనం అప్పుడే ఈ రాష్ట్రాన్ని దోచుకోకుండా ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా పోయేటప్పుడు మన బాధ్యత ఉండే అని చెప్పాల్సిన అవసరం ఉండే కదా. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం, మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్కి అలవాటు పడడం వల్లనే మీ క్యాడర్ అనను నేను, మీ నాయకులు, మీ ముఖ్య నాయకులు అందరూ మ్యాచ్ ఫిక్సర్స్ కాబట్టే ఇక్కడ ప్రజలు బీజేపీని ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎన్నటికీ నమ్మరు.